హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి జొన్న దోశలు చేద్దామని 2 కప్పుల జొన్నలు, 1 కప్పు బియ్యము, 1 కప్పు ఉద్దిబ్యాళ్ళు, మెంతులేసి 6 అవర్స్ నానబెట్టి నైట్ దీన్ని మెత్తగా రుబ్బేసి ఫర్మెంటేషన్ పెట్టేసినాను. పొద్దునే కల్లా ఇది బాగా ఫర్మెంట్ అయ్యి బ్యాటర్ అయితే రెడీ ఉంటుంది కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. ఈ బ్యాటర్తో దోశ, ఇడ్లీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలకి ఇష్టం కదా ఉద్దివడలు చేద్దామని నైట్ ఉద్దిబ్యాళ్ళు కూడా నానబెట్టింటి. పొద్దున్నే దీంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లము, కొన్ని నీళ్ళు వేసి మెత్తగా రుబ్బేసుకొని దీంట్లోకి కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 2, సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసాను. ఇక్కడైతే ఆయిల్ కాగకి పెట్టేసినాను. నేను ఎప్పుడు ఉద్దివడలు చేసినా ఆయిల్తో చేతులు కాల్చుకుంటా అంటే ఈరోజు కాఫీ స్టాండర్తో ఇలా కొత్తగా ట్రై చేశాను అనమాట. సూపర్గా ఈజీగా అయిపోయినాయి వడలు అయితే. వడలు చేసేసి దోశలు అయితే వేసేస్తాను. క్రిస్పీగా సూపర్గా వచ్చినాయి. ఎప్పుడు మనం చేసుకునే దోశల్లోకి ఈ విధంగా జొన్నలు కూడా యాడ్ చేసుకున్నామంటే మంచి ఫైబర్, ప్రోటీన్ ఉండే దోశలు అయితే తినొచ్చు. దీంట్లోకి టమాటో